నిన్న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది తప్ప ఇంక వేరే న్యూస్ అవును లేదన్నట్టుగా సార్. ఇదే చేస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు గూడా దాదాపు 200 దేశాలు ఉన్నాయనుకుంటే అందులో 40 దేశాల వరకి డెవలప్డ్ కంట్రీస్. ఇంకొక హ్మ్. 120 ఎమర్జింగ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పుకోవచ్చు. ఈ ఆ 40 డెవలప్డ్ కంట్రీస్ కావచ్చు, ఈ 120 ఎమర్జింగ్ కంట్రీస్ లేదా ఎమర్జింగ్ ఎకనామీస్, డెవలపింగ్ కంట్రీస్ కావచ్చు. హ్మ్. అందరూ గూడా ఏదో ఒక రకమైన టెన్షన్‌లో అయితే ఉన్నారు. అవును సార్. అంటే ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల ప్రపంచ గమనంలో చేంజ్ జరిగే అవకాశం ఉంది. హ్మ్. దీన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం 5 రకాల ప్రధాన మార్పులు ఇంటర్నేషనల్‌గా రావచ్చు అనేది చెప్తున్నారు. అవి ముందుగా నేను మాట్లాడతాను. దాని తర్వాత ఇండియా విషయానికొస్తాను. ఓకే సార్. సో, బిగ్ చేంజెస్ ఏందంటే, ఒకటి అమెరికాకు సంబంధించిన అలియన్స్ మిత్ర దేశాలు కొన్నున్నాయి హ్మ్. అమెరికాకి. హ్మ్. ఆ దేశాలకు గూడా దెబ్బ తగులుతుంది. ఇప్పుడు ట్రంప్ ట్రంప్ తీసుకున్న తీసుకున్న నిర్ణయాల వల్ల. హ్మ్. ఆ దేశాలేవేవి? యూరోపియన్ కంట్రీస్ గావచ్చు, జపాన్ గావచ్చు, నార్త్ కొరియా గావచ్చు. ఆహ్, ఏ నార్త్ కొరియా అలియన్స్ కాదు. బట్ నార్త్ కొరియాకి గూడా మంచి చెడు ఉన్నాయి. హ్మ్. ముఖ్యంగా ఈ అలియన్స్ ముఖ్యంగా నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఉంది. అదే ఇప్పుడు ఉక్రెయిన్, రష్యా వార్‌కి కూడా ఈ నాటో పాత్ర ఉందన్నమాట. హ్మ్. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే, అమెరికా ఫస్ట్ అనే పాలసీని ఆయన తీసుకొస్తున్నాడు. ఓకే సార్. అట్లాగే మగా అంటారు. మగా అంటే మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్. ఈ మగా అండ్ అమెరికన్ ఫస్ట్ పాలసీ. అంటే మిత్రుల, శత్రువుల అనవసరం. హ్మ్. ఫస్ట్ మాకు అమెరికా ఇంపార్టెంటు. సో, మేము మిత్రుల పేరుతో మా డబ్బులంతా అక్కడ మేము వాళ్ళకి హ్మ్. పెట్టి ఎందుకు పెట్టాలి? అనేది ట్రంప్ అడుగుతున్నాడు. అట్లా ఇప్పుడు నాటో ఫండ్ మేమెందుకు ఇవ్వాలి నాటో ఫండు? మీరు గూడా నాటోలో ఉన్న దేశాలందరూ మీ జీడీపీలో 5% ఇవ్వండి అని ట్రంప్ ఆల్రెడీ వాళ్ళకి చెప్పాడు. దాన్ని ఆల్రెడీ జర్మన్ రిజెక్ట్ చేసింది. బ్రిటను వ్యతిరేకిస్తుంది. జపాను వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కెనడా వ్యతిరేకిస్తుంది. ఇవన్నీ ఉందనమాట. సో, ఇది పెద్ద మార్పు. అంటే మిత్ర దేశాల్లో డబ్బులు పెట్టడాన్ని గూడా హ్మ్. ఆహ్, ఇష్టపడట్లేదు ఇప్పుడు. హ్మ్. విత్‌డ్రా చేసుకుంటాడు. అంటే ఆల్రెడీ డోజ్ అనే ఒక సంస్థను గూడా ఏర్పాటు చేశారు. డోజ్ అంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. ఆల్రెడీ దాంట్లో ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి అని ఇండియన్ ఆరిజిన్ బిజినెస్ మ్యాన్ వీళ్ళున్నారనమాట. హ్మ్. కాకపోతే వివేక్ రామస్వామి బయటికెళ్ళిపోతున్నాడని వార్తలొచ్చాయి. ఓకే సార్. ఏదేమైనా గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంటే గవర్నమెంట్ స్పెండ్ చేస్తున్న అమౌంట్‌ని తగ్గించాలి. హ్మ్. యాక్చువల్‌గా ఇవాళ అమెరికన్ గవర్నమెంటు వాళ్ళ జీడీపీలో 25, 30% అమెరికన్ గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది వేరియస్ హ్మ్. దీనికోసం. ఒకటి తన మిత్ర దేశాలకు సపోర్ట్‌గా ఫండింగ్ ఇవ్వడం, డిఫెన్స్ కావచ్చు, ఇంకో దానికి కావచ్చు. 2 ఇంటర్నల్‌గా పెద్ద కంపెనీలకి బెయిల్ ఔట్ ప్యాకేజెస్ ఇవ్వడం. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో జాంబీ కంపెనీలంటే వాళ్ళ రెవెన్యూ అనేది వాళ్ళ అప్పులకి వడ్డీ కట్టడానికి కూడా సరిపోదు. అలాగా హ్మ్. వరుసగా 3 ఏళ్ళు గాని జరిగితే దాన్ని జాంబీ కంపెనీ అని పిలుస్తున్నారు. ఓహ్! సో, అలాంటి కంపెనీలు మూసేయాలి మామూలుగా అయితే. అవును సార్. కానీ అమెరికన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అలాంటి కంపెనీలకి బెయిల్ ఔట్ ప్యాకేజ్ అంటే వాళ్ళకి డబ్బులిచ్చి వాళ్ళ నష్టాల్ని నివారించే ప్యాకేజీ, వాళ్ళ అప్పుల్ని తోసేసే ప్యాకేజీ ఇవి చేస్తుంది. ఈ జాంబీ కంపెనీలు అమెరికాలో 20% వరకు ఉన్నాయండి మొత్తం కంపెనీల్లో. హ్మ్. అంటే ఇట్లాంటి వాటినన్నిటిని గూడా ట్రంప్ కట్ చేసి అంటే డొమెస్టిక్‌గా వితిన్ అమెరికాలో గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్‌ని కట్ చేయడం, గవర్నమెంట్‌ని మోర్ ఎఫిషియెంట్‌గా పనిచేయించడం అనేది ఒకటి. తన మిత్రులకి హెల్ప్ చేస్తున్న చోట కట్ చేసుకోవాలి. అందుకనే ఇజ్రాయెల్‌ని గూడా బెదిరించాడు. ఇజ్రాయెల్‌కి ఫండ్ గూడా మేము తగ్గిచ్చేస్తామని జెప్తున్నాడు. అందుకనే ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం జేసుకోమన్నాడు హమాస్‌తో. హమాస్‌తో ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం గూడా చేసుకునింది. అంటే హ్మ్. చాలా వేగంగా కదులుతున్నాడు ట్రంపు. ఈ చేంజ్ ఫస్ట్ చేంజ్. రెండవది ఆపర్చునిటీ ఫర్ రైవల్స్. అంటే అమెరికాకి రైవల్స్‌గా కొంతమందున్నారు. రష్యా గావచ్చు, చైనా గావచ్చు, నార్త్ కొరియా గావచ్చు ఇలాంటోళ్ళు. ఇలాంటి వాళ్ళకు దీనివల్ల ఆపర్చునిటీస్ కూడా వస్తాయని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉక్రెయిన్‌తో వారు పోతే రష్యా కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. రష్యా మీద ఆల్రెడీ ఆంక్షలున్నాయి. ట్రేడ్ ఆంక్షలు, ఎకనామిక్ ఆంక్షలు అవన్నీ కూడా తగ్గితే రష్యాకి హెల్ప్ అవుతుంది. సో, అలాగే నార్త్ కొరియా ప్రెసిడెంట్ కూడా గతంలో కూడా ట్రంప్‌తో కలిసాడు కిమ్. చైనా కూడా ఎలా అవుతుందనేది నేను సెపరేట్‌గా మళ్ళీ చెప్తాను. ఓకే సార్.
దీని తర్వాత రైజింగ్ ప్రొటెక్షనిజం. ఇది మేజర్ ట్రంప్ పాలసీ. ఆయనకి తారిఫ్ అంటారు. అంటే మన దేశంలో ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటాం కొన్ని వస్తువుల్ని. వాటి మీద సుంకం వేస్తాం. హ్మ్. దాన్ని తారిఫ్ అంటారు ఇంగ్లీష్‌లో. ట్రంప్ పదే పదే ఏం చెప్తాడంటే ప్రేమ, మతం ఈ 2 పదాల తర్వాత నాకు డిక్షనరీలో ఇష్టమైన పదం తారిఫ్ అని చెప్పాడాయన. సో, ఐ లవ్ తారిఫ్ అని హ్మ్. ఆయన ప్రకటించాడు. అంటే అర్థమేంటి? ఆయన చైనా మీద 100% టారిఫ్స్, తర్వాత మెక్సికో ఇలాంటి దేశాల మీద, కెనడా, మెక్సికో వాటి మీద 25%, ఇతర గ్లోబల్‌గా అందరి మీద 10% టారిఫ్స్ విధిస్తానని చెప్తున్నాడు. ఈవెన్ ఇండియాని కూడా ఆయన కింగ్ ఆఫ్ టారిఫ్స్ అన్నాడు గతంలో. ఇండియా మా గూడ్స్ మీద ఇండియా టారిఫ్ వేస్తుంది. మేము ఒక సైకిల్ మేము అక్కడికి పంపించామనుకో, దాని మీద 100% వేస్తే వాళ్ళ దేశం నుంచి ఒక సైకిల్ మా దేశంలోకి వస్తే మేము కూడా 100% వేస్తానని గతంలో ఇండియా గురించి కూడా ఆయన హ్మ్. చెప్పారు. ఇది మేజర్ ఆయన తీసుకుపోయే నిర్ణయాలలో ఇది ట్రేడ్ వార్స్‌కి దారితీసే అవకాశం ఉంది వరల్డ్ వైడ్‌గా. ఎందుకంటే ఇప్పుడు అమెరికా టారిఫ్స్ అమెరికాకి ఎక్స్‌పోర్ట్ చేస్తారు. హ్మ్. ఆ వస్తువుల మీద వాళ్ళు సుంకం అనేది సుంకం వేస్తారు. పెంచుతారు. హ్మ్. పెంచినప్పుడు అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకునే దేశం కూడా పెంచుతుంది కదా! అవును తెలుసు. దీనివల్ల ట్రేడ్ వార్స్ వచ్చే అవకాశాలు బలంగా ఉందనేది రీసెంట్‌గా ఐఎంఎఫ్ కూడా ఓహ్! ప్రకటించిందనమాట. ఆహ్, అట్లాగే సప్లై చైన్ డిస్టర్బ్ట్ అయిపోతుంది. ఇప్పటి వరకు ఒక హ్మ్. పద్ధతిలో వెళ్తుంది. దీన్ని కంప్లీట్‌గా డిస్టర్బ్ చేయబోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో టెక్నాలజీస్ పెద్ద 6G రాబోతుంది. ఆల్రెడీ ఇప్పుడు అవును 5G సార్. ఉంది. 6G వస్తుంది. ఏఐ రెవల్యూషన్ పెద్ద ఎత్తున జరుగుతుంది. రోబోటిక్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఆహ్, ఎలక్ట్రా ఎలక్ట్రికల్ వెహికల్స్ పెద్ద ఎత్తున రాబోతున్నాయి. ఇవన్నీ కూడా డిస్రప్ట్ అయిపోయే అవకాశం ఈ టారిఫ్స్ వల్ల ఉందన్నమాట. ఆల్రెడీ చైనా అంటుంది, "నువ్వేస్తే మేము కూడా ఏస్తామని" చెప్తుంది. ఆల్రెడీ ఇండియాలో ఎక్కువ వేస్తున్నారు. ఇప్పుడు ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ అంతా కూడా ఎక్కువగా నంబర్ 1 అమెరికా ఉన్నింది మొన్నటిదాకా. హ్మ్. 2024లో చైనా మనం నంబర్ 1 అనమాట. మన దేశం నుంచి ఎక్స్‌పోర్ట్స్ చేసే కంట్రీస్‌లో హైయెస్ట్ వచ్చి చైనా వచ్చింది. హ్మ్. మళ్ళీ ఇప్పుడు అమెరికా వచ్చిందని చెప్తున్నారు రీసెంట్‌గా. ఓకే సో, సార్. ఇలాగా ఏదేమైనా అమెరికా, చైనా మనకి ఎక్కువగా మనం ఎక్స్‌పోర్ట్ చేసే కంపెనీ. సో, దానివల్ల డిస్టర్బ్ అవుతుంది. ఇక హ్మ్. నాలుగవది ఎరా ఆఫ్ ఎక్స్‌పాన్షన్. ఇప్పటివరకు ఏందంటే అమెరికా ఎక్స్‌పాండ్ కావట్ల. అంటే వేరే దేశాల్లోకి చొరబడబోయేది తక్కువుంది. హ్మ్. ఇతనేం చేస్తున్నాడు, ఆహ్, ఇంతకుముందు ఐసోలేషన్‌లో ఉండాలనేది ఇతని పాలిసీ ఉండేది. ఇప్పుడు ఎక్స్‌పాండ్ అవుదాం అనుకుంటున్నాడు. అందుకనే కెనడాని 51st స్టేట్‌గా నేను కలుపుకుంటున్నాను అంటున్నాడు. డెన్మార్క్ నుంచి గ్రీన్‌లాండ్‌ని లాక్కుందాం అనుకుంటున్నాను అని హ్మ్. చెప్తున్నాడు. పనామా కాలువ మా కంట్రోల్‌లో ఉండాలని చెప్తున్నాడు. ఇలాగా ఏందంటే కొన్ని స్ట్రాటజిక్‌గా వరల్డ్ వైడ్ ఇప్పుడు పనామా అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్‌కి అది ఇంపార్టెంట్ ఇది. అట్లాగే గ్రీన్‌లాండ్ విపరీతమైన వనరులు ఉన్నాయి. అట్లాగే కెనడా వెరీ ఇంపార్టెంట్ కంట్రీ. హ్మ్. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది టెన్షన్స్ క్రియేట్ అవుతాయి. ఆల్రెడీ డెన్మార్క్ యాంటీగా స్టేట్మెంట్ ఇచ్చింది. పనామా అథారిటీస్ యాంటీగా ఇచ్చారు. కెనడా అయితే ఆహ్, మీరే అమెరికాని ఏమన్నా అమ్ముతారా చెప్పండి మేమే కొనుక్కుంటామని వీళ్ళు హ్మ్. రివర్స్‌లో మాట్లాడుతున్నారు. ఇలాగ ఇంటర్నేషనల్లీ ఒక టెన్షన్స్ వచ్చే అవకాశం ఈ ఎక్స్‌పాన్షనిస్ట్ పాలిసీ వల్ల హ్మ్. వచ్చే అవకాశం ఉంది.